వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ షాన్ పలక్సా. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో ఈరోజు మా పప్పనైతే ఇరికియబోతున్నాం. రీసెంట్ గా మా పప్ప నేను తమ్ముడు అట్లా వెళ్ళేసి ఐస్ క్రీమ్ తినిపించింది అనమాట మా తమ్ముడికి. అది ఇంకా మమ్మీకి తెలియదు. సో దానివల్ల మా కోల్డ్ వచ్చింది. అది మమ్మీ ఏమనుకుంటుందంటే వెదర్ వల్ల వచ్చి ఉంటుంది అని అనుకుంటుంది. పాపం వాడైతే ఎంత సెన్సిటివ్ అయిపోయిందో. ఇది ఇవన్నిటికీ కారణం పప్పనే కాబట్టి ఈరోజు పప్పని నేర్పిస్తా. సో గాయస్ పాపం అనిపిస్తుంది నాకైతే. వాడిని చూసి వాడు చంపలు మొత్తం చిక్కుపోయినాయి, వాడు మొహం చూసి మొత్తం వేగిపోయింది. పాపం ఈ ఒక్క ఐస్ క్రీమ్ వల్ల ఇంత అయింది కాబట్టి నేను ఈరోజు ఆడు కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు పప్పకి మమ్మీ ద్వారా అయితే చూపిపోతున్నా. సో బిఫోర్ గెటింగ్ టు దిస్ వీడియో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఇంత గ్యాప్ వచ్చింది కదా ఎందుకంటే వీ స్టార్టెడ్ రీసెంట్లీ ట్రిపుల్ ఏ కలెక్షన్స్ అని శారీ బిజినెస్ మనదే. అండ్ చాలా మంచి స్టాక్ ఉంటుంది, చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది, చాలా మంచి క్వాలిటీలో ఉంటుంది. ఈ మధ్యనే 6 ఆర్డర్స్ పోయినాయి అనమాట. మా పాప కూర్చోగా సో అదనమాట. ఇవాళ లైక్ అని అంటాడు. సో అట్లుంటా. సో అందుకనే ఇంతలాగైంది. బట్ ఇప్పటి నుంచి లైన్ వస్తాయి. వీఆర్ బ్యాక్ నౌ. ఇప్పటి నుంచి లైన్గా వస్తాయి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మేమైతే వచ్చేస్తాము. సో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మీకు ఫోన్ స్క్రోల్ చేయడానికి థంబ్ లేదండి, ఒక లైక్ కొట్టడానికి కూడా ఉంది. సో అది నేను రిమైండ్ చేస్తున్నా. సో లైక్ కొట్టండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో గాయ్స్ ఇప్పుడైతే మమ్మీని అయితే వెళ్ళిపోతున్నాం. రేట్ రారా మమ్మీని అయితే వెళ్ళిపోతున్నాం. సీ యూ ఆర్ గోనా సీ ద రియల్ ఫేస్ ఆఫ్ ప్రసన్నమ్మ. హౌ విల్ షీ రియాక్ట్? యూ సీ అమ్మా యూ విల్ సే డోంట్ లాఫ్ రే. షీల్ రియల్లీ డూ లైక్ దట్ ఓన్లీ నౌ. యూ సీ స్టే ట్యూన్డ్. మా ఒకసారి డ్రామా ఒక నిమిషం రా రా బన్నీ అటు సైడ్ పోరా. మమ్మీ ఇద్దా ఏడుస్తున్నాడు, చనిపోయింది. నవ్వుతుంది. అమ్మ బిగ్గుపోయినా అమ్మ జంపే. నేను చెప్తా, నీకు చెప్పాలా? ఆడికి కోల్డ్ వచ్చింది. ఎందుకు తెలుసా? మేము ఒకరోజు నేను అలెన్ ఏంజల్ మొన్న బయటికి పోయినాం కదా మొన్న. ఐస్ క్రీమ్ తినిపించండి. అందుకని తినిపిస్తారు. నేను కాదు పప్ప. నన్ను ఎందుకు కొట్టినావు? తనకి 2 days నుంచి నిద్ర లేదు, ఏం లేదు, ఫుల్ కోల్డ్. అయిన వల్లనే వచ్చింది వాడికి. ఫుల్ ఇట్లా మొత్తం ఇట్లా గుచ్చిండి ఇట్లా నోట్లకి. కోన్ ఐస్ క్రీమ్ అన్నాడు. అది 12 o'clock. పాల్ నువ్వు ఎందుకు పిలుస్తున్నావు? ఉద్దితో ముక్కు మీద పొంగడంకి జ్వరం వచ్చింది, సర్ది అయింది. పప్ప వల్లనే. ఏం తినిపించిన వీడికి? ఏదో తేడాగా ఉందంటే నవ్వుతావు మళ్ళా. నార్మల్ గా వచ్చింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఇద్దా పాల్. జలుబు ఎందుకు వచ్చింది చెప్పేడికి? వెదర్ వల్ల వచ్చింది వెదర్ వల్ల అనుకుంటా కదా. అనుకుంటా
యూ ప్యూర్ కుల్ఫీ. కుల్ఫీ ఎన్ని మంత్స్ చిన్నాడు వీడికి? 7 months ఉన్నాడు. 2 days నుంచి నిద్ర పోతలేడు, పోతలేడు. ఫుల్ ఫీవరు, జలుబు, దగ్గు ఇంతగానో ఉంది. నువ్వు ఐస్ క్రీమ్ ఎట్లా తినిపి బుద్ధి అయింది వీడికి? ఫుడ్ కూడా తింటలేడు 2 రోజుల నుంచి. ఐస్ క్రీమ్ పెడతారా ఎవరైనా పిల్లలకి 7 months బేబీకి? నేను ఇయ్యను. పోకురా వాళ్ళ దగ్గరికి. ఎట్లా వినిపిస్తా? వాడు బాగా ఫస్ట్ ఏడుస్తుండు. ఇక్కడ ఇచ్చేసేవాడిని. ప్లీజ్ ప్లీజ్ నా దగ్గర ఉంటే పాప లేదు లేదు. సారీ 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 వాడికి జలుబు మైక్ ఉంది. లేదమ్మా లేదు తీసుకో. సారీ నేను 2 రోజుల నుంచి మనశాంతి లేచిన. నాకు కావాలి నేను తినిపిలే, అర్థమవుతుందా? మేము తింటుంటే వాడు తింటుంటే వాడు నోటి దగ్గర నుంచి ఇట్లా చూస్తుండు. సరే అని చెప్పేసి ఇట్లా పెట్టిన 2 సార్లు. అట్లా పెట్టడమే కాదు, నాకు తెలుసు నీ గురించి. సారీ తాకిందా కావాలని అనుకోలేదు. నాకు ఏంటంటే నా కొడుకు గట్టోడు, ఏం కాదు ఏదన్నా అరిగించుకుంటాడు అనేది ఒక అది ఉంది అనుకోలేదు. ఎత్తుకునే రైట్ సైడ్ లేవు నీకు, ఇక్కడ ఇచ్చేసేవాడిని. సారీ ఆయనకి ఎన్నిసార్లు కాలు మొక్క ఎన్నిసార్లు సారీ చెప్తున్నా. నన్ను హెల్త్ ఖరాబ్ చేసిన నువ్వు. సారీ బేటా. కుల్ఫీ తినిపిస్తావా పప్ప? అట్లా తినిపిస్తారా పప్ప ఎవరన్నా? 3 months పప్ప ఆడు. గారుతున్నాయి 2 రోజుల నుంచి. జలుబు తెలియదు, దగ్గు తెలియదు, ఏం తెలియదు. ఏదో చెప్తే ఫీల్ అవుతావు నా వల్ల అయిందని అంటే అందుకే చెప్పొద్దని చెప్పిన. వీళ్ళు మీరుకి ఇచ్చిర్రు. నీ వల్ల వాడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలా? వాడు ఎంత చిన్నాడు, అందుకే నీ కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేపిస్తున్నాం. కొంచెమన్నా తెలియలేదు, ఏం లేదు. ఇటు ఇచ్చేసి ఇవన్నీ ఎత్తుకోక ఇంకొకసారి బయటకు కూడా తీసుకో. పప్ప దగ్గర 2 days నుంచి నిద్ర లేదు, ఏం లేదు పిల్లోనికి. నువ్వు అట్లా చేస్తావు చెప్పు. ఈ నుంచి ఏ పని చేసినా వాడ ఆలోచన ఉంటుంది. చిన్న భయం భయం అయితే. ఏం చిన్న ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూసినా చూడు మా చూడు. నీకు ముందు చబ్బి ఎట్లుంటుండే వాడు ఇంత ఉంటుండే, ముఖం మొత్తం పీకపోయింది. మీ వల్లనే దిష్టి దిష్టి పెట్టలే. దిష్టి అనే కాన్సెప్ట్ కూడా ఉందా? అదైతే లేదు అనేసి మమ్మీ. నిజంగా నీకన్నా ఎత్తుకోబుద్ది ఎత్తుకోకన్నా అవుతుందా మమ్మీ? ఎందుకు కావట్లేదు? అయితలే అవుతుంది. అయితే 1/2 hour ఇట నిల్చో నాన్ స్టాప్ ఎత్తుకుంటా. ఎత్తుకో. నేనైతే రోజంతా ఎత్తుకుంటాను. ఆల్రెడీ ఫీల్ అవుతుంది. నన్ను కొడతా, ఆమె పక్కన ఉంది కదా, ఆమె కొట్టరాదు. నువ్వే అంటే వాళ్ళు ఎక్కువ. సారీ టు అంటే నాకు కొంచెం నా పెయిన్ కొడతా. సారీ అమ్మో బయట. కావాలని చేసింది కాచిన. నేను ఇంతగానం అవుతుంది అనుకోలేదు కానీ నిజంగా సీరియస్ కొంచెం కూడా తెలియలేదు. మంచి 7 నెలల పిల్లగానికి ఐస్ క్రీమ్ ఎట్లా తినిపిస్తావు చెప్పు. 1 year అసలే వెదర్ ఎట్లుంది, బయట ఎట్లుంది సిచ్యువేషన్స్, పిల్లలకి ఎట్లుంటుంది అవన్నీ తెలిసి కూడా నువ్వు బాబుని పట్టించుకోకుండా నువ్వు అంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తావా?
అందుకే మా మమ్మీ వాళ్ళు కూడా అంటారు ఎట్లా ఏమంటారు పిల్లల్ని కేర్ గా చూడట్లేదు నువ్వు అన్నీ మొన్న దాకా ఈడికైంది ఈడికి అయినప్పుడు కూడా వాడు కొంచెం గట్టిగానే ఉంది కదా అని నేను కొంచెం లైట్ ఉండే నాకు ఇంకా నాకు కానీ ఎప్పుడు మన చేతులలో ఉండదు వాడికి ఎంతసేపు చెప్పు 2 days నుంచి నేను ఎంత సఫర్ అవుతున్నా తెలుసా మన గురించి బాగా అవుతున్నా బయట పడుతున్నా నేను పడతలేను నిద్ర ఉండట్లేదు సరే నా నిద్ర పోతే వాళ్ళ హెల్త్ మంచిగా ఏం లాభము ఇప్పుడు నేను అంటే నా వల్ల వచ్చింది ఆగరా అదే నువ్వు ఊకే ఎగేసి చీ అనిపిస్తున్నావు మళ్ళీ నువ్వు చీ కాకపోతే నువ్వు కూడా చెయ్యి చెప్పాలి కదా నాన్న పక్కన చిన్నోడు కదా అని వద్దు వద్దు అన్నారు నేను ఇంకెక్కువ అన్నా వద్దని వాళ్ళు చెప్పాలి ఇట్లా ఎత్తుకొని ఉన్నాడే తింటున్నా చూస్తుండి ఇట్లా ఎట్లా అందుకుంటాడు తెలుసు కదా సరే ఇక సాలిడ్స్ లిక్విడ్స్ తినిపిస్తున్నాం కదా ఏమైతే ఐస్ క్రీమ్ చేసి ఒక 2 సిప్పులు అని ఇట్లా 2 సిప్పులు పెట్టినా అవి కూడా ఇట్లా తీసి పెట్టలేదు ఏడుస్తాడు ఇవే ఏడిపే కాను లేదు నిజమైన కన్సర్న్ ఉన్నా ఏం కన్సర్న్ ఏంటో నాకు తెలియదు చెప్పురా భయ్ కావాలని చేయలేదా అని వాళ్ళేమో ఇచ్చి తమాషాలు చూస్తారు నువ్వేమో ఇంకా చెప్తారు వాళ్ళు పిచ్చి మొహాలు కానీ మొన్న చెప్పాల్సింది ఈ రోజు చెప్తారు పెద్ద అయిపోయిందంతా అయిపోయిన తర్వాత అయినా చెప్పలే ఇంకా వాడికి జ్వరం మొత్తం అయిపోయి చోళ్ళంతా అయిపోయి అంత అయిపోయిన తర్వాత చెప్పినా ఏమన్నా కాదు నువ్వు అప్పుడే అప్పుడు చెప్పినా నేను ఏమన్నాడు తినిపించిన ఆయన నేనేం చేయాలా గుంజుకోవాలా అప్పటికి 2 సార్లు మొత్తం ఐస్ క్రీమ్ దగ్గరికే రాకు అట్లాంటి పనిష్మెంట్ ఇయ్యకు నేను ఏమనుకున్నా వాడికి తగ్గేదాకా అన్నం కూడా తినద్దు అనుకున్నా కన్నువే పెట్టిన మధ్యాహ్నం నిజంగా పొద్దుగాల అనిపించింది నాకు అన్నం తింటలేదు కక్కేస్తుండో నేను తినద్దు ఇంకా వాడికి మంచిగా తినద్దు అని అనిపిస్తుంది భయం లేదు చెప్పురా సారీ ఫార్ పాపా పోదాం పద వాళ్ళని మాట్లాడక వాళ్ళ ముగ్గురుతో పట్టి మెడికేషన్ హాస్పిటల్ కా చిన్న తీసుకుపోయాల్సింది మరి ఇంకెడికి హాస్పిటల్ కావాలని ఫీలింగ్ వస్తుంది నాకు కావాలని ఎందుకు చేసిన కానీ ఇంత చిన్నోడు వాడు పాపం అనిపించట్లే ఆల్రెడీ చచ్చిన పాపని ఇంకా చంపచ్చిన ప్లీజ్ నువ్వు పగ పెట్టుకున్నట్టు నా కొడుకు మీద మంచిగా నా కొడుకు నేనేం పగ పెట్టుకుంటాను సారీ బేటా ఏం సారీ చెప్పేది ఇక్కడ వాడికి సారీ చిన్న నేను కూడా కష్టపెడుతున్నా పాపం పొద్దంతా వాడిని చూసుకుంటా టైం వేస్ట్ అయిపోతుంది సారీ నేనైతే కావాలని చేయలే ఏదో ప్రేమతో తినిపించిన దానికి ఇంత అవుతుంది అనుకోలే నేను దగ్గరుండి చూసుకుంటా నీకు ఏ కష్టం రాకుండా వీడిని చూసుకుంటా కానీ నేను ఎంత చూసుకున్నా వాడి పెయిన్ అయితే వాడు భరించాలి జ్వరము సర్ది వామిటింగ్స్ దగ్గు కంట్ల నుంచి ముక్కుల నుంచి కంట్ల నుంచి ముక్కల నుంచి నోట్ల నుంచి వస్తుంది నిజంగా అసలు తిన్నట్టు లోపల ఉండట్లే వాడికి పాలు తాగా మమ్మీ తగ్గిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళంట ఇదో చెమట వస్తుంది హాస్పిటల్ తీసుకోవడం కొంచెం అన్నీ ఏమంటారు మంచిగా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి అటు ఇటు తిప్పడం ఇట్లా చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకైతే డెలికేట్ గా చూడాలి ఆడ కొంచెం ఎనర్జెటిక్ యాక్టివ్ అనిపించేసరికి మనం ఎక్కువ ఐడియాస్ ఇంక ఇచ్చేసే చిన్న ఇక రాలేదని
కిచెన్ సారీ అమ్మ సారీ. సారీ సారీ అమ్మ. తినేటప్పుడు ఇట్లా చూడకు, ఇట్లా అని చూస్తే అన్ని పెడతారా? అట్లా చూడద్దు కదమ్మా, మరి చేస్తే అట్లా ఆకలి అవుతుంది మాటగా నేను తినిపించిన, నీకేమో ఇంత పని అయింది. సారీ. నేను కూడా అనుకోవచ్చిన తినిపించడం చల్లది తాకి. అది కూడా ఇట్లా తినిపిలేమా, ఫుల్ కోన్ ఇట్లా పెట్టు. ఎక్కేయడం కాదు, ట్రూత్ చెప్తున్నా, నా వల్లనే తెలిసింది. ఏంజిల్ వద్దు వద్దు అని చెప్పబోతుంది. ఆఫ్ కెమెరా చెప్పలే నువ్వు, ఆఫ్ కెమెరా చెప్పలేదా? మీరు కొంచెమైనా ఉండాలి. ఇది కూడా వీడియో నేను యాద మమ్మీ అగో ఉంటే ముఖం ఏం పండు ఆమెనే సో గైస్ మా మమ్మీ రియాక్షన్ పాప రియాక్షన్ ఇట్లుంది. మొత్తంగా మా మమ్మీ రియాక్షన్ పాప రియాక్షన్ అయితే క్యాప్చర్ చేసేసినాము. పాప రియాక్షన్ మంచిగా అయినా నన్ను మమ్మీ బాబాకి చాలా ఎమోషనల్ అవుతుంది. సో గాయస్ వీడియో అయితే ఇంతవరకే. వీడియో నచ్చితే మేక్ షూర్ దట్ యూ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. అంటే నన్ను కూడా